హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఒక యమ్మీ బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మార్నింగే ఎక్కువ క్వాంటిటీలో ప్రోటీన్ తీసుకున్నట్లయితే మన బాడీకి సరిపడినంతగా ప్రోటీన్ని అందించవచ్చు. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నాను. నచ్చితే మీరు ట్రై చేయండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఒక చిన్న బౌల్ నిండా బేసన్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. దీనిలోకి ఏ విధమైన బియ్యం పిండిని యాడ్ చేయట్లేదు ఫ్రెండ్స్. అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని, పసుపుని, ఒక 2 పచ్చిమిర్చి చీలికల్ని, ఒకటి చిన్న క్యారెట్ని సన్నగా తురిమి వేసుకోవాలి. ఇలా గ్రేటర్తో గ్రేట్ చేసుకొని వేసుకుంటే తొందరగా ఉడుకుతాయి ఫ్రెండ్స్. అలాగే ఒక 10-12 ఆకుల వరకు మెంతి ఆకులని వేసుకోవాలి. అలాగే పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కలిపిన ఆకులను కూడా ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కూడా వేసుకొని ఒక పండిన టొమాటోని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నింటినీ యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక చిన్న అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అల్లం వేస్తున్నాం కాబట్టి పంజెంట్గా అనిపిస్తుంది కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ని తక్కువగానే వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పుని, కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఈ వెజిటేబుల్స్ మొత్తం పిండికి కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా అన్ని వాటర్ ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ పిండి మొత్తం మెత్తగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూస్తున్నారు కదా, అన్ని వాటర్ ఒకేసారి వేయలేదు. కావలసిన అన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ముందు అయితే వెజిటేబుల్స్లో ఉన్న వాటర్తో ఈ పిండి కలిసేంత వరకు కలుపుకొని ఆ తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. మొత్తంగా నేనైతే ఒక ఫుల్ గ్లాస్లో సగం వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా సగం వాటర్తో ఇంత దోశ పిండిలాగా అయితే చేయగలిగాను. మనం తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ని, వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు బేసన్ ఫ్లోర్ తీసుకున్నాను కాబట్టి ఈ వెజిటేబుల్స్ అన్నీ సగం సగం చొప్పున తీసుకున్నాను. అదే కప్పుతో సగం సగం వెజిటేబుల్స్ని అయితే తీసుకున్నాను. ఇలా పర్ఫెక్ట్గా పిండిని అయితే కలిపి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లాట్గా ఉన్న ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దోశ ప్యాన్ పైన అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ లోపల ఫ్లాట్గా ఉండేదాన్ని పెట్టుకొని చేస్తున్నాను. నెయ్యితో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. నెయ్యి అంటే గుడ్ ఫ్యాట్ కాబట్టి నేను నెయ్యిని యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా నెయ్యి వేడెక్కిన తర్వాత ఒక పెద్ద గరిటె నిండా పిండిని తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా వేసుకోవాలి. పిండి కాస్త లూజ్గా అనిపిస్తే మందంగా వేసుకోవాలి ఫ్రెండ్స్. మరీ పలుచగా వేస్తే తీయడానికి రాదు కాబట్టి ఇలా వీడియోలో చూపించినట్టుగా అయితే వేస్తే పర్ఫెక్ట్గా తీయడానికి కూడా వస్తుంది. ఆ తర్వాత మరొక 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని చుట్టూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీనిని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చుట్టూరా బ్రౌన్ కలర్లోకి వచ్చిందంటే అడుగు భాగం పర్ఫెక్ట్గా ఉడికినట్లే. ఇది మందంగా వేస్తాం కాబట్టి ఉడకడానికి కాస్త టైం పడుతుంది. ఈ విధంగా ఒకవైపు ఉడికిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని ఆ పైన కాస్త స్లోగా ప్రెస్ చేశారంటే లోపలి వరకు మంచిగా ఉడుకుతాయి ఫ్రెండ్స్. ఈ విధంగా బేసన్ చీలాలన్నింటినీ ఈ విధంగా చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ కూడా వీలైనంత సన్నగా ఉండేలాగా కట్ చేసుకుంటే ఇవి తొందరగా ఉడుకుతాయి. వెజిటేబుల్స్ ఎంత ఎక్కువ ఉడికితే ఈ బేసన్ చీలాకి అంత ఫ్లేవర్ వస్తుంది, అంత టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత ప్యాన్కి మరొక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఒక గరిటె చొప్పున పిండిని వేసుకొని స్లోగా స్ప్రెడ్ చేసుకోవాలి. వీలైనంత పలుచగా కాకుండా కాస్త మందంగా ఉండేలాగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మరొక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని చుట్టూరా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకొని మరొక వైపుకి టర్న్ చేసుకొని ఫ్రై చేశారంటే ఈ బేసన్ చీలాలు ఎంతో కమ్మగా ఉంటాయి. వీటిని ఎక్కువ ఫ్రై చేయట్లేదు కాబట్టి స్లోగానే వీటిని ఉడికించుకోవాలి. కాస్త టైం పట్టినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తక్కువ టైంలోనే ఎక్కువ ప్రోటీన్ తీసుకునేలాగా కూడా ఉంటుంది. ఈ ఫుడ్లో ఎక్కువ ప్రోటీన్ కలిగి ఉంటుంది కాబట్టి రిమైనింగ్ వాటిని కూడా ఇదే ప్రాసెస్లో కనుక చేసి ఇచ్చారంటే పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా దీనిని తీసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులోకి మనకి నచ్చిన వెజిటేబుల్స్ని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సింపుల్గా టొమాటో, ఉల్లిపాయ, కసూరి మేతి ఇట్లాంటి వాటిని ఉపయోగించుకొని అయితే చేశాను. ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ యాడ్ చేయాలి అనుకుంటే పొటాటోస్, క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇవన్నీ ఎక్కువ వేస్తే వెజిటేబుల్సే మరీ ఎక్కువ అయిపోతాయని చెప్పి నేనైతే వేయలేదు. మనం తీసుకునే పిండికి తగ్గట్టుగా ఈ వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్.
ఇలా చేసిన బేసన్ చీలాలన్నింటినీ టొమాటో చట్నీతో కలిపి అయితే సర్వ్ చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. టొమాటో చట్నీతో కలిపి తీసుకుంటే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చేసిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే వెంటనే ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.